హాయ్ హలో వెల్కమ్ టు మౌనిస్ అంటారో ఈరోజు టాపిక్ వచ్చి మీ పర్సన్ లైఫ్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి చూద్దాం. ఓకేనా అండి? కార్డ్ షఫిల్ చేసుకుందాం. మీ పర్సన్కి నైట్ టైం సరిగ్గా నిద్ర పట్టట్లేదు, ఎక్కువ ఫీల్ అవుతున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు వీళ్ళు. టైం అండ్ మనీ విషయంలో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు వీళ్ళు. రెస్పాన్సిబిలిటీస్ని బ్యాలెన్స్ చేయడంలో కష్టపడుతున్నారు. ఫైనాన్షియల్ విషయంలో ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు, చాలా లోన్లీగా ఉంటున్నారు. వాళ్ళకి సపోర్ట్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వీళ్ళు. గతంలో జరిగిన హార్ట్ బ్రేక్ వల్ల ఇప్పటికీ ఇంకా బాధపడుతున్నారు. వాళ్ళకి జరిగిన మోసం గుర్తుకొస్తుంది వీళ్ళకి. ఇంకా హీల్ అవ్వలేకపోతున్నారు. చాలా బర్డెన్ తీసుకున్నారు. తన ఫ్యామిలీ ఇష్యూస్, వర్క్ టెన్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వాళ్ళ షోల్డర్స్ మీద వేసుకున్నారు. అలోన్గా సఫర్ అవుతున్నారు వీళ్ళు. రీసెంట్గా వాళ్ళ లైఫ్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ జరిగింది, లేదా ఏదో న్యూ ఇష్యూ స్టార్ట్ అయ్యింది వీళ్ళకి. మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో ట్రాప్ అయ్యారు అని ఫీల్ అవుతున్నారు. స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. ముందుకు ఫార్వర్డ్ స్టెప్ వేయలేకపోతున్నారు. పాస్ట్లో జరిగిన లాసెస్ గురించి ఎక్కువ డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతున్నారు. రిగ్రెట్స్ ఫీల్ అవుతున్నారు. పాజిటివ్ సైడ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు వీళ్ళు. ఒక ఫేజ్ ఎండ్ అయ్యింది వాళ్ళ లైఫ్లో. మీ పర్సన్కి న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. మీ పర్సన్కి టాక్సిక్ హ్యాబిట్స్ ఉన్నాయి, అంటే బ్యాడ్ హ్యాబిట్స్, అంటే మీ పర్సన్ మీద బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మేబీ అడిక్షన్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళకి కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఏది రైట్ ఏది రాంగ్ తెలుసుకోలేకపోతున్నారు. కరెక్ట్ డెసిషన్ ఏంటి అనేది ఒక క్లారిటీ లేదు. మిస్అండర్స్టాండింగ్స్ అండ్ ఫియర్ వల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఒక క్లారిటీ లేదు వీళ్ళకి. వాళ్ళ సరౌండింగ్స్లో గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి అండ్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి వీళ్ళకి. మెంటల్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు వీళ్ళు. అంటే మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండడం వాటి వల్ల అలా. చాలా బోర్గా ఫీల్ అవుతున్నారు. ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వట్లేదు. ఆపర్చునిటీస్ని ఇగ్నోర్ చేస్తున్నారు. డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంది వీళ్ళకి. వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఎలోన్గా ఉంటున్నారు. గైడెన్స్ కోసం వెతుకుతున్నారు వీళ్ళు. గతంలో హర్ట్ అయినందుకు ఇప్పుడు వాళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువ అయ్యాయి. మళ్ళీ ఆ బాధ పడకూడదు అని డిఫెన్సివ్గా ఉంటున్నారు. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అలా ఉన్నారు వీళ్ళు. మీ పర్సన్లో
స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది, స్లోగా ఉంటున్నారు, ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, లైఫ్ ఆగిపోయినట్టు కనిపిస్తుంది మీ పర్సన్కి. మీ పర్సన్ చుట్టూ ట్రస్ట్ చేయలేని వ్యక్తులు ఉన్నారు, మళ్ళీ వాళ్ళు మోసపోయే అవకాశం ఉంది. ఒక సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలని అనుకుంటున్నారు కానీ కంప్లీట్గా వాక్ అవే చేయలేకపోతున్నారు వీళ్ళు. వాళ్ళ లైఫ్లో ఇన్జస్టిస్ని చూశారు కానీ ఇప్పుడు కర్మ బ్యాలెన్స్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి 2 ఆప్షన్స్ మధ్య స్టక్ అయిపోయి ఉన్నారు. ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. 2 విషయాల్లో వీళ్ళు కన్ఫ్యూజన్ అవుతున్నారు, ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. రీసెంట్గా వాళ్ళకి మోసం జరిగింది లేదా ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ జరిగింది. కంప్లీట్గా బ్యాక్ స్టాప్డ్గా ఫీల్ అవుతున్నారు, చాలా భారంగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. మనీ సేవ్ చేయాలని ట్రై చేస్తున్నారు. ప్రెజెంట్ వాళ్ళ మైండ్ సెట్ బాగాలేదు, అది వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. పాస్ట్ మిస్టేక్స్ గురించి గిల్టీ ఫీల్ అవుతున్నారు, తప్పు చేశానని బాధపడుతున్నారు. మీ పర్సన్కి రిగ్రెట్స్ ఎక్కువ ఉన్నాయి. హోప్ అండ్ నమ్మకాన్ని లూజ్ అవుతున్నారు. వాళ్ళకి ఫ్యూచర్ బ్రైట్గా కనిపించడం లేదు, స్ట్రగుల్ అవుతున్నారు వీళ్ళు. వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, వాళ్ళ ఎమోషన్స్ బ్యాలెన్స్గా లేదు. పీస్ కోసం మూవ్ ఆన్ అవ్వాలని అనుకుంటున్నారు కానీ ఇంకా స్టక్ అయ్యే ఉన్నారు. మూవ్ ఆన్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళ లైఫ్ కేర్ అండ్ లవ్ ఎనర్జీని మిస్ అవుతున్నారు. మీ లవ్ని, కేర్ని మిస్ అవుతున్నారు. మీది మదర్ లాంటి లవ్ అని వాళ్ళకి తెలుసు. మీరు చూపించే ప్రేమ వీళ్ళకి ఎక్కడా దొరకట్లేదు. లైఫ్లో లక్ పనిచేయడం లేదనే ఫీలింగ్స్ వీళ్ళకు ఉంది. సిచ్యువేషన్స్ వల్ల ఎగనెస్ట్గా ఉన్నాయి, అంటే రివర్స్ అవుతున్నాయి. అన్లక్కీగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. బ్యాలెన్స్ అండ్ పేషెన్స్ లేదు వాళ్ళకి. అవి లేకపోవడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ చూస్తున్నారు, వాటిని ఫేస్ చేయలేకపోతున్నారు. అదండి మీ పర్సన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి. వాళ్ళకి మీ సపోర్ట్ కావాలండి. మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.